అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇవాళ ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్లో ఈ సమావేశాన్ని భట్టి నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి బీజేపీ నుంచి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కూడా సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, తెలంగాణ ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. కేంద్రం నుంచి నిధుల విడుదలకు కృషి చేయాలని ఎంపీలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించే అవకాశం ఉంది. ఈరోజు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగబోతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే మీటింగ్ చేయబోతున్నారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా హాజరు అవుతారా లేదన్నది అయితే ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇది జరగబోతుంది. బీజేపీ నుంచి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ నుంచి సమావేశానికి హాజరు అవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్లో ఒక కీలక సమావేశం జరగబోతుంది. ఆల్ పార్టీల ఎంపీలతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే మొదట సీఎం అని భావించినప్పటికీ ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోనే ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి బీజేపీ నుంచి హాజరు కావాలని ఒకవైపు ఇటు ప్రభుత్వం తరపున విజ్ఞప్తి వెళ్ళింది, అదేవిధంగా ఇన్విటేషన్ వెళ్ళింది. ఇటు ఎంఐఎం కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించిన విషయంలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి హాజరవుతారని మొదట భావించినప్పటికీ ఈటల రాజేందర్ హాజరు కావడం లేదని సమాచారం అందుతుంది. అయితే ఓన్లీ బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఈ సమావేశానికి హాజరవుతారు. ఇక ఎంఐఎంకి సంబంధించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి. మొత్తానికైతే ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన కానీ అదేవిధంగా ఇక నిధులకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని పార్టీలు ఏకతాటితో ముందుకు వెళ్లాలనే విషయంపైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో కూడా రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైన విపక్ష పార్టీల ముందు వీటన్నిటిని పెట్టే అవకాశం ఉంది. వీటన్నిటిని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాబట్టేందుకు అవసరమైన విధంగా ఎంపీ చెప్పేసి కోరే అవకాశం ఉంది. మాధవి, థ్యాంక్ యూ చారి.